ఇదే లాస్ట్ పెగ్గు, ఇదే లాస్ట్ బియర్, ఇదే లాస్ట్ సిగరెట్ అని అనుకున్నంత తేలిక కాదు ఇటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం. కానీ నాకు మాత్రం ఇదే లాస్ట్ బియర్, ఇదే లాస్ట్ సిగరెట్. ఎందుకంటే ఇటువంటి చెడ్డ అలవాట్లు ఉన్న మొదట్లోనే మానుకోకపోతే అవి మన జీవితంతో పాటు మన కుటుంబాన్ని కూడా చింద్రవందన చేస్తాయి. మా అమ్మకి 2 కొడుకులు, జాన్సన్ అండ్ జేమ్స్, అనగా నేను, నా అన్నయ్య. ఇంట్లో ఆడబిడ్డ లేకపోతే అందం ఉండదని అంటారు కదా, అందుకే ఆ దేవుడు మాకు ఎంతో ఇష్టమైన మా అక్కని మాకు ముందే ఇచ్చాడు. క్రైస్తవ కుటుంబానికి చెందిన మా అక్క ఒక హిందూ కుటుంబంలో పుట్టి పెరిగిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల కోపంతో చాలా కాలం మా అక్కకి దూరంగా ఉన్నాం. కానీ పెద్దోడు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, క్రైస్తవులు ప్రేమను మాత్రమే పంచాలి తప్ప కోపాన్ని, ద్వేషాన్ని కాదు అని. అందుకే మా అక్క కుటుంబంతో కలిసిపోయాం. బావా, ఏంట్రా? ఈరోజు చిన్నోడు పెద్దోడు వస్తామన్నారు బావా. ఒకసారి చిన్నోడికి ఫోన్ చేయవా? చిన్నోడు ఎప్పుడన్నా ఫోన్ ఎత్తాడా? సర్లే, పెద్దను ఫోన్ చేస్తాను. సరే బావా. హలో పెద్దోడా? హాయ్ బావా. అరా పెద్దోడా, బాగున్నావా? బాగున్నాను బావా. ఎప్పుడు పెద్దోడు దేవుడు దేవుడు అంటూ ఉంటాడు కదా, నాకు అనుమానంగా ఉండేది మేము బావతో సంతోషంగా ఉంటామా ఉండమా అని. కానీ వీళ్ళిద్దరిని ఇలా చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దోడంటే బావకి చాలా ఇష్టం. ఈరోజు చిన్నోడు పెద్దోడు వస్తున్నా అంట కదా. రే, నీకు అమ్మను కాకముందే వాళ్ళ కక్కండ్రా. ఇంకోసారి వాళ్ళని వాడు వీడు అన్నా అంటే తగులుతాయి నీకు. అమ్మా, పెద్దోడికి చెప్పు నేను స్కూల్కి వెళ్తున్నాను, కరెక్ట్ మార్కులు వస్తున్నాయని నన్ను విసిగిచ్చేస్తుంది. రే, అదిగో నీ వెనకాలే ఉన్నాడు చూడు పెద్దోడు, వాడికి చెప్పు. రే పెద్దోడ, ఎప్పుడు వచ్చింది బుల్లెట్ దిగిందా లేదా? అబ్బో అక్క, నీకు ఎన్నిసార్లు చెప్పాను అక్క, ఇడికి టిక్ టాక్ ఉన్న ఫోన్ ఇవ్వద్దనా? ఇటు బట్టలు సార్ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్టల్ ఆడతాను. రే, వీడు మా అక్క కొడుకు చెర్రీ. ఎవరినైనా నువ్వు పెద్దయ్యాక ఏమవుతారో అని అడిగితే చాలా గొప్పగా నేను ఇంజనీర్ని అవుతా, డాక్టర్ని అవుతా అని చెప్తూ ఉంటారు. కానీ వీడు మాత్రం నేను పెద్దయ్యాక చిన్నోడ్లా స్టైల్గా ఉంటా అని చెప్తూ ఉంటాడు. నేనంటే అంత ఇష్టం వాడికి. భుజమెక్కి చూసిన లోకం నాకెంతో అందమైనది. నీ జత నడిచి గడిపిన కాలం గెలిపించే పాఠమైనది. నా పాదం ఏ పుణ్యం చేసుకున్నదో నీ వెచ్చని గుండెలపై ఆడుకున్నది. నీ రక్తం పంచుకున్న జన్మ హక్కుతో నాలో ప్రతి గుణము నీ పోలికైనది. అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామా. నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామా.
మా బావ మా అక్క మీద చూపించే ప్రేమ అభిమానాలు చూసి తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉంటే ఆ దేవుడు ఎప్పుడూ మనకి మంచే చేస్తాడు అని గ్రహించాం. వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని మనుషులు మాత్రమే అంటారు, కానీ దేవుడికి మాత్రం అందరూ బిడ్డలే. అందరూ కలిసి చాలా సంతోషంగా ఉన్నాం. కానీ మా కుటుంబంలో సంతోషాన్ని చూసి సాతాను తట్టుకోలేకపోయింది. ఇంట్లో అందరికీ ఇష్టమైన నన్ను చెడు అలవాట్లకు దగ్గరయ్యేలా చేసింది. వీడేంటి చిన్నోడు స్నేహితుడు చిట్టిలా ఉన్నాడు? ఏంటి ఇలా గుప్పెత్తున్నాడు సిగరెట్లు? రే తమ్ముడు, మా చిన్నోడు ఫ్రెండ్ చిట్టియే కదా నువ్వు? అవును, నేనే అన్నా. ఏంటి తమ్ముడు ఈ చిన్న వయసులో ఈ చెడు వ్యసనాలు ఏంట్రా? అప్పుడప్పుడు ఒక సిగరెట్ అన్నా. ఒకటైనా రెండైనా ఆరోగ్యానికి మంచిది కాదు. పడై పడై. ఇటువంటి అలవాట్లు మంచివి కాదు తమ్ముడు, ఇంకెప్పుడు కాల్చుకో. లేదన్నా, ఇంకా కాల్చినాను. ఇంకోసారి చూశానంటే ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నకి చెప్తాను. కాల్చుకో, సరేనా? సరే అన్నా, సరే అన్నా. నాకే నీతులు చెప్తావరా? నువ్వు చెప్తే నేను మానేయాలా? చెప్తాను రా. చూడు నీ తమ్ముడిని ఏం చేస్తాను. రే హాయ్ రా. ఏంట్రా ఎప్పుడు చూసినా సిగరెట్ కాలుస్తూనే ఉంటావు? నీకేం తెలుసురా ఇందులో ఆనందం? అంత ఆనందం ఉంటుందారా? ఒక్కసారి కాల్స్తే స్వర్గం కనిపిస్తుంది. అయినా నీలాంటి వాడు వల్ల కాదులేరా. అయినా ఇది తాగాలంటే దమ్ముండాలరా. నాకు అలవాటు లేదు కదరా. మాకు మాత్రం పుట్టుకుతో ఉందా? వెయ్యే ఒక్క దమ్ము. వద్దురా. కాల్చరా. మనం ఎంచుకున్న స్నేహితులను బట్టి కూడా మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇలా మొదలైన నా చెడు అలవాట్లు ఎక్కడికి దారి తీశాయంటే ఇతను ఒక భయంకరమైన క్రిమినల్. మనీ కోసం మర్డర్లో చాలా అవలీలగా చేస్తూ ఉంటాడు. ఇంతటి భయంకరమైన వ్యక్తి ఎవరినో చంపడానికి ఎదురు చూస్తూ ఉండగా అదే సమయంలో తాగిన మత్తులో నేను రే చిన్నోడా. పెద్దోడా. ఏంట్రా ఇది? రే అక్కెలాగో చర్చికి రాదు,
కనీసం అక్క కొడుకునన్న క్రిస్టియన్ స్కూల్లో చదివించాలని నా ఆశ. తెలుసు కదా నీకు, వాడు సరిగ్గా చదవట్లేదని ట్యూషన్ పెట్టించి మరీ చదివిస్తున్నా. రే, వాడిని ట్యూషన్ నుంచి తీసుకురారా అంటే టైం లేదని చెప్పి నువ్వు చేసే పని ఇదారా? రే, నువ్వు మా కుటుంబంలో సహాయంగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ మద్యం తాగి ఆరోగ్యాన్ని, బాధ్యత లేకుండా భవిష్యత్తుని పాడు చేసుకోకరా. ఈ షర్ట్ ఏంట్రా, తాగడమే కాకుండా గొడవలు కూడా స్టార్ట్ చేసావా? రే, మా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దయించి ఇవన్నీ మానేరా. నీకన్నా పెద్దోడినైనా నీ కాళ్ళకు దండం పెడతాను. రే చిన్నోడా, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన మనము ఇలా ఎదురు తిరిగి గొడవలకు వెళ్ళకూడదురా. ఎందుకంటే క్రీస్తు మనకు నేర్పించింది అవతల మనల్ని చంపడానికి వచ్చిన శత్రువును కూడా ప్రేమించమని. రే, నేను చర్చికి రమ్మన్నప్పుడల్లా నువ్వు వచ్చిండుంటే ఈరోజు ఇలా తయారవ్వరా. ఈ మటర్కి సుపారీ తీసుకుని 3 నెలలు అయింది. తాగేసి వచ్చి నా ప్లాన్ అంతా డిస్టర్బ్ చేశాడు. రేయ్, మనం వచ్చిన పని ఏంటి? వాడితో గొడవ ఏంట్రా నీకు? కరెక్ట్గా నేను మర్డర్ చేసి అన్నాడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేశాడు. వాడికి వీడికి ఏదో లింక్ ఉందే. రేయ్, వీడి ఫ్యామిలీ డీటెయిల్స్ ఈరోజు సాయంత్రానికల్లా నాకు తెలియలేదా? రేపొద్దున ఇదే టైంకి నువ్వు ఉండవు ఏంటి? అర్థమైందా? సారీరా బంగారం, పని దగ్గర పని ఎక్కువయ్యి లేట్ అయిందిరా. దా వెళ్దాం. రే పెద్దోడా, ఫోన్ ఇవ్వరా. ఇప్పుడెందుకురా? గేమ్ ఆడుకుంటాను రా. రే పెద్దోడా, నా ఫ్రెండ్ దగ్గర బుక్కులు పై తెచ్చుకుంటా. సరే రే, తొందరగా వచ్చేయి. చిన్నోడు వాడన్న పెద్దోడు నువ్వు. ఎవరన్నా మీరు? ఏరా, నీ తమ్ముడు తాగేసి డైలాగులు వేసి వెళ్ళిపోతే ఊరుకోవడానికి నేను ఏమన్నా నీలా శాంతియుతం అనుకున్నావా? చల్బే. లేదన్నా, నా తమ్ముడు అలాంటోడు కాదన్నా. ఏరా, ఊర్లందరికీ నిధులు చెప్తావంట కదరా, మరి తమ్ముడికి ఎవడు చెప్తాడరా? అన్నా, ఆడు తాగిన మత్తులో అలా మాట్లాడుంటాడన్నా. ఆడు అలాంటోడు కాదన్నా. హలో పెద్దోడా. రే చిన్నడా, పెద్ద నవ్వున కొడుతున్నారా. నువ్వేనారా? ఎక్కడున్నావు? రే నానా చెర్రీ, రే చిన్నడా, నాకు భయంగా ఉందిరా. బెనారా?
రారా నా కొడక, నా అన్ననే కొడతావురా, రా. గొడవ నాతో కదరా, మధ్యలో నా అన్నేం చేశాడ్రా? ఏ పాపం తెలియని నా అన్ననే కొడతారా? రా 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 రా. నా అన్నను కొట్టారనే కోపంతో వాళ్ళను కసితీరా కొట్టగలిగాను, కానీ అన్నకు తగిలిన గాయాన్ని మాత్రం బాగు చేసుకోలేకపోయాను. ఈ దుర్మార్గులు కొట్టిన దెబ్బలకి ఎప్పుడూ గొడవలకి వెళ్ళని నా అన్న కోమాలోకి వెళ్ళిపోయాడు. నా అన్నని మామూలు మనిషిగా మార్చుకోవటానికి అన్ని విధాలా ప్రయత్నించాను, కానీ ఏ ఫలితమూ లేదు. పెద్దోడికి ఎలా ఉందక్క? ఒరేయ్ చిన్నోడా, ఇంట్లో ప్రతి ఒక్కరూ నీ మీద ఉన్న ప్రేమతో నిన్ను గారాబంగా పెంచాము కదరా. నీవు అడిగిందల్లా ఇచ్చాము, కానీ నువ్వు చెడు వ్యసనాలకు బానిసై కుటుంబంలో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసావు కదరా. నీ వల్ల పెద్దోడి జీవితం చూడరా ఎలా అయిందో. నువ్వు చేసిన పాపాలకు దేవుడు వాడికేసాడు రా శిక్ష. మా ఇంటికి రావద్దు నువ్వు, నా కళ్ళ ముందు నుండి పో. రే చిన్నోడా, పెద్దోని చూసి అందరు చేతులెత్తి దండం పెడతారా. నీ ప్రవర్తన వల్ల అందరు అసహించుకుంటారా. ఇప్పటికన్నా మారరా. అన్న హాస్పిటల్లో ఉన్నప్పుడే అన్నయ్య విలువ తెలిసింది. అన్నయ్య కుటుంబం కోసం ఎంత తపన పడేవాడో నాకప్పుడు అర్థమైంది. నా అన్నను కాపాడుకోవటానికి నాకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. నా ముందు ఉన్న ఒకే ఒక్క దారి, అది నా అన్న నడిచే దారి. ప్రతిరోజు అన్నయ్య కోసం ప్రార్థించటం మొదలుపెట్టాను. ఒకరోజు ప్రార్థన అయిపోగానే హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది, మీ అన్నయ్యకు స్పృహ వచ్చింది అని. ఆ మాట వినగానే చెప్పలేనంత ఆనందం కలిగింది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని నాకు అర్థమైంది. పెద్దోడా, చర్చికి టైం అవుతుంది, రారా. రే చిన్నోడా, నువ్వు ఇలా మారాలని ఆ దేవుడిని ఎంత ప్రార్థించానురా.
ఏసయ్య, నాకొచ్చిన ప్రతి కష్టం వెనుక ఇంత సంతోషాన్ని దాచి ఉంచావని అస్సలు ఊహించలేదు. రే చిన్నోడా, నీ వల్ల నన్ను ఎవరో కొట్టారు అన్న బాధ కన్నా ఈ గొడవ వల్ల ఒక భయంకరమైన హంతకుడు జైల్లో ఉన్నాడు, నా తమ్ముడు దేవునిలోకి మారాడు. రే, దేవుడు మన ఇద్దరి పట్ల ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నేను అస్సలు ఊహించలేదు. దేవుని పట్ల భయభక్తులు కలిగిన బిడ్డల్ని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. ప్రార్థించే వాళ్ళు ఉన్న ఇంట్లో వచ్చే ప్రతి శోధన వెనకాల మూడింతల సంతోషాన్ని దాచి ఉంచుతాడు. మా బావ దేవుణ్ణి ఆరాధించే పద్ధతులు వేరు కావచ్చు, కానీ దేవుడంటే భయం భక్తి ఉన్న మంచి వ్యక్తి. మనకి మన కుటుంబం మీద ప్రేమ ఉంటేనే సరిపోదు, దేవుడంటే భయము భక్తి కూడా ఉండాలి. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, క్రీస్తును పోలిన తగ్గింపు జీవితాన్ని జీవించడానికి ఎంచుకునే మంచి మార్గం.